కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. అదేంటో మన దేశంలో ఇవన్నీ చాలా సర్వసాధారణంగా చూస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పత్రికల వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరికి తోసిన విధంగా వాళ్ళు క్యాప్షన్స్ పెడుతూ, థంబ్నెయిల్స్ పెడుతూ ఈ వార్త ఎంత కావాలితే అంత కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మన ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి చూశారు. చూడటమే కాదండి, పైనుంచి ఇరిగిపోయిన ముక్క ఉండేటట్టు కింద నుంచి ఒక ఫోటో తీసుకొని పెట్టి ఇవన్నీ బాగానే ఉంది. కానీ ఈ చనిపోయిన అంతమంది కుటుంబాలకి ఏంటి భరోసా? ఒక వ్యక్తి ఎక్కడో లండన్ వెళ్తాడనో లేకపోతే ఏదో ప్రయోజకుడు అవుతాడని వెళ్ళిన వ్యక్తి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతే ఆ కుటుంబానికి లోటు ఏంటి? ఆ లోటు తీర్చేది ఎవరు? అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మనకు ప్రాణాలకు విలువ లేదా? ఇప్పటి వరకు ఆ సంఘటనకి బాధ్యులుగా చేస్తూ ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఒకప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగితే అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు గంటల్లోనే రాజీనామా చేయడం జరిగింది. మరి ఇంతమంది చనిపోతే ఇప్పుడు కేఏపాల్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు ఇమ్మీడియట్గా, అంటే పౌర విమాన శాఖ మంత్రి కాబట్టి ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలంటున్నారు. సో అది ఎంతవరకు కాసేపు పక్కన పెడితే ఆ సంస్థకు కానీ ఆ పర్మిషన్ ఇచ్చినట్టు కానీ అసలు టెక్నికల్గా ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు అంత ఘోరం జరిగింది? ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరి నిర్లక్ష్యం ఇది? కంపెనీదా? ఆ విమానాన్ని సర్వీస్ చేయకుండా బదిలీను ఆ కంపెనీదా? లేదా విమానంలో లోపం ఉంటే తయారు చేసిన కంపెనీదా? ఏమి సమర్థించుకోకుండా, వీటి గురించి అసలు ఆలోచన చేయకుండా పోతే పోయింది, వాడెవడో పోయాడని దీన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి, దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి ఒకటేమో లైవ్ అని చెప్పి, మరొకళ్ళేమో అక్కడ భగవద్గీత ఉందని అమ్మాయి చెప్పిందని ఒకడు, అన్నీ కాలిపోయిన భగవద్గీత ఉందని ఒకడు, ఇంకొకళ్ళేమో ఆ అమ్మాయి ఒక 10 నిమిషాలు రావడానికి గణపతి తోడ్పడ్డాడని, 10 నిమిషాలు లేటుగా వచ్చిన అమ్మాయికి గణపతి ఆపితే ముందునే వాళ్ళందరూ వేరే దేవుడు చంపేశాడ. ఈ సందర్భంలో మానవతా దృక్పథం కావాలి. మనుషులు జరిగే మరొకసారి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండేటట్టు ఏం చేయాలో చేయాలి. అటువంటి వ్యవస్థ మన దేశంలో వస్తుందా? ఒక సంఘటన జరిగినప్పుడు కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా ఆ సంఘటనలో బాధితులందరికీ ఇమ్మీడియట్గా చేయగలంత చేయడం, ముఖ్యంగా ఇటువంటి ప్రాణనష్టం కలగకుండా ఉండడానికి, మరోసారి పునరావృతం కాకుండా ఉండడానికి కఠినమైన చర్యలు, కఠినమైన నిబంధనలు వస్తాయా? ఇది ఈనాటి సామాన్యుడి ప్రశ్న.